రేపు 2024 సాధారణ ఎన్నికల్లో మిమ్మల్ని మళ్ళీ ఉదయగిరి ప్రజలు నేనంటే అభిమానంగానే ఉంటారు. కొన్ని ప్రైవేట్ సర్వేలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు అది నా వరకు రాలేదు. ఇంకా అది మరి నేనైతే బాగుంటుంది. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి మొదటి నుండి కూడా నెల్లూరు జిల్లాలో సపోర్ట్ చేసిన ఫ్యామిలీ ఏదైనా ఉందంటే సార్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే ప్రేమతో మర్యాదతో ఆ కుటుంబంతో నడిచినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అందుకే సస్పెండ్ చేసేమన్నారు. సార్ సజ్జల రామకృష్ణారెడ్డికి నేనంటే గిట్టుబాటు కాదు సార్. సార్ మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత మా అన్నగారు నాకు సపోర్ట్ చేయలేదంటే దానికి కారణం తిప్పడు, మాట తప్పడు. మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కొద్దిమంది వైసీపీ నాయకులు సార్ మిఠాయిలు పంచుకున్న వాళ్ళు నన్ను సస్పెండ్ చేసిన తర్వాత దానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. కమిషన్లు ఖచ్చితంగా తీసుకుంటారు, దాంట్లో ఎలాంటి మొహమాటం లేదని చెప్పి ఒక ఆరోపణ అయితే వినిపిస్తాం. పనులు ఆడున్నాయి సార్. ముఖ్యమంత్రి గారికి ఒక కట్ట లెటర్లు ఇచ్చినాను. నేను సీనియర్ నాయకులు మీ పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేరని చెప్పి తెలుస్తాం. లేదు సార్, అది అబద్ధము. 1కి 2కి 3కి 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచి రికార్డు సృష్టి. అతనికి ఒక టోపీ పెట్టాడు, నాకు ఒక టోపీ పెట్టాడు. రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంటే బాగుంటుందా లేదా? సార్ రాష్ట్ర రాజధాని విషయము ఈ కార్యాలయాలన్నీ కూడా విశాఖపట్నం తరలిస్తున్నారు. కోర్టు ఒప్పుకోలేదుగా. శక్తి బట్టి మా తమ్ముడు పీడిస్తుంది. ఆయన చేతగాక ఆ మాట మాట్లాడినాడు. తెలుగుదేశం పార్టీ టికెట్ మీకు గనిస్తే నేను డ్రాప్ అయ్యే పరిస్థితి లేదు. ఆత్మకూరు నియోజకవర్గాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే విక్రమరెడ్డి గారు సొంత డబ్బులు పెట్టి మరి నాకేమీ సంబంధం లేని విషయం.